ఏ చిన్న అవకాశం లభించినా సరే దాన్ని ఉపయోగించుకుని తిరిగి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అధికార కాంగ్రెస్ను ముప్పు తిప్పలు పెడుతూనే హామీల అమలును ప్రశ్నిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో కలిసి వచ్చే చారిత్రక సందర్భాల్ని ఉపయోగించుకుంటూ తిరిగి ప్రజల్లో దూసుకుపోవడానికి వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం ఆ పార్టీకి ఎంత మేరకు ఉపయోగపడుతుందనే దానిపై బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఇతర పార్టీల్లో కూడా చర్చ నడుస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 10 ఏళ్ల పాటు నిర్వహించిన దీక్షా దివస్ ఉత్సవాలు ఒకెత్తైతే ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాలు మరొక ఎత్తు అని గులాబీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో దీక్షా దివస్ పాత్ర కీలకమని, నాడు ప్రాణాలకు తెగించి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశమంతా చర్చనీయాంశంగా మారిందనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. దీక్షా దివస్ను విజయవంతం చేయడం కోసం అన్ని జిల్లాలకు పార్టీ ఇన్ఛార్జీలను నియమించడంతో ఈ కార్యక్రమం దాదాపుగా విజయవంతమైందని, ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజాక్షేత్రంలో మరింత ప్రభావం చూపుతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రాజకీయంగా కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తామంటూ ఈ మధ్యన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన రాజకీయం 1 ఏడాదిలో ముగుస్తుందని, ప్రజలు కేసీఆర్ ను మరిచిపోయేలా చేస్తామంటూ రేవంత్ పదునైన విమర్శలు చేస్తుంటే దానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీటుగాని సమాధానమిస్తూ వస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ సాధన కోసం గతంలో ఏమేమి చేసింది గుర్తు చేస్తూ సోషల్ మీడియాలోనూ ఉపన్యాసాల్లోనూ గుర్తు చేస్తూ వస్తున్నారు. ఈ పని జరుగుతుండగానే దీక్షా దివస్ సందర్భం అనేది బీఆర్ఎస్ కు అంది వచ్చింది. దీన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ కార్యక్రమాలు నిర్వహించి కేసీఆర్ దీక్షా ప్రాధాన్యతను నేటి తరానికి తెలియజేశారు. అసలు దీక్షా దివస్ అంటే ఏంటో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ 15 ఏళ్ల క్రితం ఒకప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించారు. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ తెచ్చుడో, తెలంగాణ జైత్రయాత్రనా, కేసీఆర్ శవయాత్రనా అనే నినాదాలు చేసుకుంటూ పార్టీ శ్రేణులతో కలిసి 2009 నవంబర్ 29న కరీంనగర్లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేట దగ్గర గల దీక్షా స్థలం వద్దకి కేసీఆర్ బయలుదేరారు. కేసీఆర్ వాహనాన్ని మధ్యలో పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. వాహనం నుంచి కేసీఆర్ ను బలవంతంగా దించివేశారు. దీంతో కేసీఆర్ రోడ్డు మీద ధర్నా చేయడంతో ఆయన్ను వెంటనే ఖమ్మం జైలుకు తరలించారు. ఆ జైలులోనే కేసీఆర్ చారిత్రాత్మక దీక్షను ప్రారంభించారు. అలా 15 సంవత్సరాల క్రితం 2009లో నవంబర్ 29న మొదలైన కేసీఆర్ ఆమరణ దీక్షను పురస్కరించుకుని ప్రతి ఏడాది గులాబీ పార్టీ దీక్షా దివస్ను నిర్వహిస్తోంది. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ ప్రాధాన్యతను, పార్టీ ప్రత్యేకతలను, రాజకీయ పరిణామాలను గుర్తు చేస్తూ వస్తోంది. మలిదశ ఉద్యమ నాయకత్వాన్ని కేసీఆర్ స్వీకరించే సమయానికి అంటే 2001 నాటికి తెలంగాణ వాదం కానీ, భావజాలం కానీ, అసమానతల పట్ల అసంతృప్తి కానీ కొందరు మేధావుల్లో ఉండేది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారందరినీ ఏకం చేసి తిరిగి ప్రజల్లోకి దూసుకుపోయి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పోరాట వేదికను ఏర్పరిచి లక్ష్యాన్ని సాధించే కార్యాచరణ రూపొందించింది కేసీఆర్ అనే విషయాన్ని నేటి తరానికి బీఆర్ఎస్ గుర్తు చేసింది. ఆమరణ దీక్షను చేపట్టిన కేసీఆర్ తన పట్టును వదలకుండా ముందడుగు వేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తెలంగాణలో నిరసనలు తీవ్రమయ్యాయి. దీంతో 2009 డిసెంబర్ 7న అప్పటి సీఎం రోసయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. డిసెంబర్ 8న తెలంగాణ ఏర్పాటు దిశగా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ 5 సార్లు సమావేశమైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన చేయాలన్న సోనియా సూచన మేరకు కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేశారు. దీంతో ఆమరణ దీక్షను కేసీఆర్ విరమించారు. ఇదంతా చరిత్ర. తెలంగాణ రావటానికి ఆజ్యం పోసిన 2009 నవంబర్ 29ని ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బీఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమాల ద్వారా మళ్లీ గుర్తు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించింది. తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నా, మా మద్దతు ద్వారానే సాధ్యమైందని బీజేపీ చెబుతున్నా, మేము అనుకూలంగా లేఖ ఇవ్వటం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని టీడీపీ గొప్పలు చెప్పుకున్నా అవన్నీ ప్రచారాలే తప్ప ఆయా పార్టీల్లో చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
2001లో టీఆర్ఎస్ను స్థాపించి మలివిడత ఉద్యమాన్ని కేసీఆర్ పరుగులు పెట్టించారని, ఈ క్రమంలో ప్రాణత్యాగానికి సిద్ధపడి ఆమరణ దీక్ష మొదలుపెట్టి విజయం సాధించారని గులాబీ పార్టీ నేతలు చరిత్రను గుర్తు చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అప్పటి నుంచి కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారు. కొంతకాలం కవిత జైలు నిర్బంధానికి గురయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కొంతకాలానికి ఈ మధ్యనే ఆమె తన కార్యక్రమాలను మొదలుపెట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తమదైన స్టైల్లో నిత్యం కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివిటీని పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతుండటంతో ఆ సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపటానికి దీక్షా దివస్ కార్యక్రమం కొంతమేరకు ఉపయోగపడుతోందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.